హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. మరొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను మీకు ఎగ్ గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకైనా, రోటీలోకైనా, బగారా రైస్లోకైనా దేనిలో తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా గుడ్ల కూర వండుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగానే గుడ్లను ఉడికించి సకానికి కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక స్పూన్ కారాన్ని, ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని గరిటతో ఒకసారి కలుపుకుందాము. దీనిలోనికి ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకుందాము. ఈ విధంగా వేపుకోవడం వల్ల ఈ గుడ్లకి ఉప్పు కారం అనేది బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపును కూడా తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్లు అనేవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము. పాన్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వరకు తీసుకున్నాను. అలాగే ఒక 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు అయితే 2 అయితే సరిపోతాయండి. చిన్న ఉల్లిపాయలు అయితే 3 తీసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. దీనిలో సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకున్నాను. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలను పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా వేగిపోవాలండి మంచిగాని. మూత పెట్టేసి ఉంచుదాం. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి ఒక 2 టమాటాలని కట్ చేసి తీసుకోవాలి. 2 ఇలాచి, 2 మొగ్గలు, చిన్న ఇంచు దాల్చిన చెక్కని తీసుకోవాలి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్క తీసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. దీనిలోకి ఒక 2 స్పూన్లు కమ్మని పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల కూరకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. దీని అంతటిని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. ఒకసారి కలిపేసుకుని దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని ఇందులోకి వేసేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. దీనిలో మనం వేసాం కదా, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలి. ఆ సెపరేట్ అయిపోయేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి దీన్ని. అప్పుడే కూర అనేది టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల సేపు అలాగే ఉంచేద్దాము. 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం. చూసారా, ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలి. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము. దీనిలోకి మనం కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీ కారాన్ని బట్టి చూసి కారాన్ని వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాం 1 నిమిషం పాటు. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని కుక్ చేసుకుందామండి. దీనిలో వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ కూర అనేది. మీరు చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ గుడ్లన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు ఉంచుకుంటే కూర అనేది మనకి రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేద్దామండి.
10 మినిట్స్ అయిపోయింది. గుమగుమలాడే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాము. కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ కర్రీ అన్నది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.